హరే కృష్ణ. ఇప్పుడు కృష్ణుడు గోలోకంలో ఉన్నాడు, కృష్ణుడు సర్వత్రా ఉన్నాడు. ఇంకా కృష్ణుడు ఆయన నామంలో కూడా ఉన్నాడు. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణో శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామనామినో. కృష్ణ నామానికి కృష్ణునికి వ్యత్యాసం లేదు. అందుకని ఎవరన్నా కానీ కృష్ణుని యొక్క సాంగత్యాన్ని పొందాలనుకుంటే ఆ కృష్ణ నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే కృష్ణుడు తనతో ఉన్నట్లే. స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు, నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేనవా ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నారదుడికి ఏం చెప్తున్నా అంటే, ఓ నారద, నేను వైకుంఠంలో ఉండను, ధ్యానం చేసే యోగి హృదయంలో కూడా ఉండను. ఎక్కడ నా భక్తులు ప్రేమతోటి భక్తితోటి నా సంకీర్తన చేస్తూ ఉంటారు, నేను అక్కడే ఉంటానని. కలికాలే నామరూపే కృష్ణ అవతార. ఈ కలియుగంలో ప్రత్యేకించి భగవంతుడు ఎక్కడున్నాడు అని అంటే ఆయన నామంలోనే ఉన్నాడు. భగవన్ నామానికి భగవంతునికి వ్యత్యాసం లేదు. అభిన్నత్వం నామ నామినో. అందుకని నామాన్ని జపిస్తూ ఉంటే భగవంతునితో ఉన్నట్లే. అందుకని ఈ కలియుగంలో భగవంతుడు నామరూపంలో ఆయన అవతరించున్నాడు. అందుకని నామాన్ని కీర్తించడం ద్వారా మనం భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని మనం పొందగలుగుతాము. అందుకని నామానికి భగవన్ నామానికి భగవంతునికి వ్యత్యాసం లేదు. హరే కృష్ణ.